హాయ్ అండి. ఇదైతే వరలక్ష్మి వ్రతం రోజు వీడియో. ఇంక ముందు రోజు 7వ తేదీన హల్దీ అయ్యింది. 8వ తేదీన మా మాధురి పెళ్లి. అదే వరలక్ష్మి వ్రతం కూడా ఆ రోజే పడింది. ఇంక ముగ్గురు తోడుకోవడం ముందు రోజు అనుకున్నాము. వరలక్ష్మి వ్రతము మామూలు పెళ్లి లేకపోతే ఎవరింట్లో వాళ్ళు చేసుకునే వాళ్ళము. ఇంకా రేపైతే మామూలుగానే ఇక్కడ అందరం ఉన్నాం కాబట్టి ఒక దగ్గర దీపమైనా పెట్టుకుందాము. పాలైనా మరిగించేసి వరలక్ష్మి దేవికి ఇష్టం కదా పెట్టేద్దాం అనుకున్నాము. ఇంకా హల్దీ అయిపోయిన తర్వాత మా అమ్మ వాళ్ళు అయితే ఊర్లోనే ఉంటారు. మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే నేను పడుకోవడానికి వెళ్ళిపోయాను. 8వ తేదీన వరలక్ష్మి వ్రతం. నేను వచ్చేసరికి అయితే కొంచెం లేట్ అయింది. నాకు ముందు రోజు అయితే నిద్ర పట్టలేదు. ఇంక నేను వచ్చేసరికి మా తోడుకోడళ్ళు అయితే ఇక్కడైతే దీపం పెట్టారు. ఇంక నేను కూడా వచ్చేసి దేవుడికి అయితే దండం పెట్టుకున్నాను. ఇంకా టైం ఉంది కదా అనేసి ఆవు పాలతో అయితే పరమాన్నం చేసి పెట్టారంట. ఇంకా పెళ్లి బిజీ కదా, ఇంకా పెళ్లి ఇంకా ఇంటి దగ్గర అయితే అక్కడే సామాన్లు ఉంటాయి. అయినా సరే మేమైతే పూజ అయితే చాలా హ్యాపీగా అయితే చేసుకున్నాము. ఇంకా పిల్లలు చుట్టాలు ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి. అయినా సరే వరలక్ష్మి వ్రతం కదా అనేసి అయితే దీపం పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాము. ఒక కలసమే పెట్టలేదు కానీ వరలక్ష్మి వ్రతం రోజు అయితే మేమైతే ఊర్లో అయితే పూజ అయితే ఇలా చేసుకున్నాము. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా పూజ జాకెట్ ముక్క గాజులు పసుపు కుంకుమ పెట్టేసి ఇంకా హారతి ఇచ్చేసి హారతి అయితే తీసుకున్నాము. ఇంకా మా పెద్ద తోటి కోడలు అయితే ముగ్గురికి తాంబూలాలు అయితే ఇచ్చింది. ఇంకా మా పెద్ద కూతుర్లు ఇద్దరికి, మా ఆడపడుచుకి ముగ్గురు ఆడపడుచులే. ఇంకా వాళ్ళకైతే తాంబూలం ఇచ్చేసింది. ఇంకా తాంబూలం ఇచ్చేసాక మా వదిన అయితే ఊర్లోనే ఉంటారు మా అన్నయ్య వాళ్ళు. మా వదిన కూడా వరలక్ష్మి వ్రతం చేసింది. ఇంకా ముందు రోజే మమ్మల్ని మా పెద్ద తోటి కోడల్ని నన్ను అయితే తాంబూలంకి అయితే పిలిచింది. ఇంకా మా ఇంటికాడ ఇలా దీపం పెట్టేసి దండం పెట్టుకొని మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే తాంబూలంకి వెళ్ళాము మా అక్క నేను. ఇంకా మా ఇంట్లో మా ఊర్లో పూజ అయితే ఇలా జరిగింది వరలక్ష్మి వ్రతము. చాలా హ్యాపీ అనిపించింది. ఇంక ఈ పూజ అయిన తర్వాత మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా అన్నయ్య వాళ్ళ పూజ అయితే ఇలా జరిగింది.